నవదీప్ హీరోగా లవ్ మౌలి అవనీంద్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. బోల్డ్ సన్నివేశాలే ప్రధాన హైలైట్స్ గా ట్రైలర్ లో చూపిస్తూ దర్శకుడు అవనీంద్ర ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అలా ఎందుకు చేశాడు అన్నది ఈ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అసలు ఈ సినిమా కథ ఏంటి అంటే, హీరో ఒక ఆర్టిస్ట్, ఎవరితోని సరిగ్గా కలవడు, వేరే వాళ్ళతో మింగిల్ అవ్వలేడు. అతనికి ఒక ప్రపంచం ఉంటుంది, ఆ ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటాడు. అలాంటి ఆర్టిస్ట్ జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ అమ్మాయి ప్రవేశించిన తర్వాత అతని జీవితం ఎలా మారింది అన్నదే కథ. మౌలి పాత్రలో నవదీప్ బాగానే నటించాడు. ఉన్నంతలో సినిమాలో కొంచెం నటన తెలిసిన వ్యక్తిగా కనపడింది నవదీప్ ఒక్కడే. అయితే పంకూరి గిద్వాని కూడా ఉన్నంతలో కొంచెం యాక్ట్ చేయడానికి ట్రై చేసింది, కానీ అది ఓవర్ యాక్షన్ అయింది. కానీ ఆ అమ్మాయి కష్టపడి బోల్డ్ సీన్స్లో చాలా బాగా నటించింది. ఈ సినిమాకి ఆ బోల్డ్ సీన్సే హైలైట్. ఇక మెయిన్ పాయింట్ చాలా ఫ్యాంటసీతో కూడుకుని ఉంటుంది. ఆ పాయింట్ని నేను రివీల్ చేయలేను. దాన్న దర్శకుడు చక్కగా తీశాడు అంటే అది కూడా తీయడంలో ఫెయిల్ అయ్యాడు. ఎప్పుడు సినిమాని మార్కెటింగ్ చేయడానికి బూతు సన్నివేశాలే ఉపయోగించుకుందామా అన్నట్లు తీశాడు ఈ సినిమాని. ఈ సినిమా చూడాలంటే చాలా ఓపిక ఉండాలి. పోనీ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత్ అయిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్తో అలరించాడు అంటే బోర్ కొట్టిస్తాయి. ఓల్డ్ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తున్నప్పుడు ఆ కలర్ టోన్ కానీ, ఆ ఫ్రేమింగ్ కానీ, ఆ టేకింగ్ కానీ, ఎడిటింగ్ కానీ అలా అనిపిస్తాయి. ఓల్డ్ సినిమా టేకింగ్తో చిరాకు పుట్టిస్తాడు దర్శకుడు. ట్రైలర్లో చూపించినట్లు బోల్డ్ సీన్సే ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. అవే ఈ సినిమాకి జనాల్ని లాక్కొస్తాయి. అలా లాక్కొచ్చాయి కూడా. కానీ వచ్చిన తర్వాత అవి కూడా చూసి బోర్ కొట్టాయి ప్రేక్షకులకి. మొబైల్లో, ఇంటర్నెట్లో ఇటువంటి కంటెంట్ విచ్చలవిడిగా లభ్యం అవుతుంది. దాన్ని సినిమాలో చూపించాలంటే కొంచెం కొత్తదనంగా చూపించాలి. కనీసం ఓల్డ్ కొరియన్ బూత్ సినిమాలన్నా చూసి నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టు తీసి పారేశాడు దర్శకుడు. హీరో నవదీప్ కోసం ఒకసారి ఈ సినిమాను చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.